దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న ఓ గొప్ప అద్భుతమైన చక్కటి వాక్య సందేశం. యోబేలు గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనము. నా జనులు ఇక నెన్నటికి సిగ్గునందరు, దేవునికి సమస్తమేమో కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానం అందరి జీవితం నెరవేర్చబడును గాక. ఆమేన్. దేవుడు ఇస్తున్న గొప్ప అద్భుతమైన శ్రేష్టమైన వాక్య సందేశం ఏంటంటే, నీవు ఇక ఎన్నడూ కూడా సిగ్గునందవు. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు. ఎన్నటికి అంటే మరెన్నడూ కూడా ఇంక ముందు రోజుల్లో ఎప్పుడు కూడా సిగ్గునందరు. ప్రజెంట్ ఇప్పుడు ఒకళ్ళు సిగ్గునందుతూ అనగా అవమానించబడుతూ నిందించబడిన పరిస్థితిలో ఏంటి నా బ్రతుకు అనే కొన్ని పరిస్థితులు ఉంటున్నావు కావచ్చు. అయితే ఎవరైతే దేవునికి జనుడుగా ఉంటారో, దేవుడు అంటాడు నా జనులు. పక్కవారి గురించి చెప్పట్లేదు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా జనులు, ఆయన జనులుగా ఎవరైతే ఉంటారో వారు ఇక ఎన్నడూ అంటే ఇక అనే పదం ఎందుకు వాడాడంటే, ఇంత మునుపు బాధపడుతున్నారు, సిగ్గు అనుభవిస్తున్నారు కనుక ఇక ఎన్నటికీ సిగ్గునందురు. అందుకే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఆయన నిన్ను ఇక ఎన్నడూ సిగ్గుపడనివ్వడు. ఆమెన్. ఆయన చెప్పే మాట ఈ భూలోకమందు ఎవరు కూడా చెప్పలేరండి. అంత గొప్ప ధైర్యపరిచే మాట ఆయన ఇస్తే, ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు కాదు. నువ్వు ఏ విషయాన్ని బట్టి సిగ్గునందుతున్నావో, ఏ విషయాన్ని బట్టి బాధపడుతున్నావో, ఏ విషయాన్ని బట్టి అవమానించబడుతున్నావో, నీ ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉన్నదో, నీ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉన్నదో, నీ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదో అని నువ్వు చూడు. ఒక్కసారి నీ పరిస్థితులను బట్టి ఎలా ఉన్నప్పటికీ దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే, నీకున్న పరిస్థితిని నేను మారుస్తాను, నీకున్న పోరాటాలను, నీకున్న సమస్యల నుంచి విడుదల దయచేస్తాను. నీకున్న సమస్యలను బట్టి నువ్వు సిగ్గునందుతున్నావు కావచ్చు, సిగ్గుపడుతున్నావు. నలుగురిలో పోవాలంటే, తల ఎత్తుకొని తిరగాలంటే తిరగలేకపోయి 4 గోళ్ల మధ్యనే ఒంటరిగా కూలిపోతున్నావు కావచ్చు. ఎందుకంటే నీకున్న పరిస్థితి అలాంటిది, నీకున్న స్థితి అలాంటిది. నలుగురిలో పోదామంటే వీడి జీవితం ఏంటిది ఇట్లుండదని చెప్పేసి అందరూ అనుకునే విధంగా బాధపడుతున్నావు కావచ్చు. సిగ్గుపడుతున్నావేమో, ఒకవేళ సిగ్గుతో తలదించుకున్నావు కావచ్చు. చేసినటువంటి ఉన్నటువంటి ఆ సమస్య అంతగా నేను వేధిస్తుంది కావచ్చు. అది దేవుడు ఇచ్చిన మాట. యోబేలు గ్రంథంలో అద్భుతమైన మాట ఇస్తున్నాడు. నా జనులు, దేవుని ఎవరైతే నమ్ముతారో వారిని దేవుడు సిగ్గుపడినవ్వడండి. ఆయన నమ్మిన వారిని దేవుడు త్రోసేసే దేవుడు ఎంత మాత్రం కాదు. ఎందుకంటే ప్రయాసపడి భారం మోసుకుని సమస్య జనారా, నా దగ్గర నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని చెప్పిన దేవుడు ఎందుకు ముందు త్రోసివేస్తాడు? నువ్వు ఆయన తిరగలిగినట్లయితే, నువ్వు ఆయనకు కుమార్తెగా మారినట్లయితే, అనగా నా జనులు అన్నాడు కదా, ఆయన జనాంగంగా నువ్వు మార్చిపోయినట్లయితే, ఆయన సొంత బిడ్డగా నువ్వు మార్చిపోయినట్లయితే, దేవుని వ్యతిరేకంగా లేకుండా భయభక్తులు జీవించినట్లయితే ఇక ఎన్నడూ కూడా సిగ్గునందవు. నువ్వు ఎన్నడూ కూడా బాధపడవు, అవమానించబడవు. 4 గోళ్ల మధ్య ఎంతకాలం కుషించి నీరసంతో బలహీనపరచబడతావు. దేవుడు ఇస్తున్న మాట. ఆయనను ఎన్నడూ కూడా ఇక ఎన్నడూ కూడా సిగ్గునందనివ్వడు, సిగ్గుపడనివ్వడు. బాధతో దిగులుతో ఒంటరిగా కూర్చుని వేదన చెందుతున్నావు కావచ్చు, కుమిలిపోతున్నావు కావచ్చు, కురింగిపోతున్నావు కావచ్చు, నీరసించబడుతున్నావు కావచ్చు. దీన్ని బట్టి డిప్రెషన్కి వెళ్ళిపోయి ఎంతగానో అనారోగ్య పాలవుతున్నావు కావచ్చు. చూడండి, మానసికంగా కురింగిపోతున్న కొద్దీ మనము బలపరచబడలేం, ఎవరితో తిరగలేం, మాట్లాడలేం, తల ఎత్తుకోలేం. ఎందుకంటే పరిస్థితి అలాంటిది కనుక. నీ పరిస్థితి ఎట్లాంటిదైనా ఇక నిన్ను దేవుడు అవమానపరచనివ్వడు. నలుగురు నిన్ను అవమానపరిచే విధంగా నలుగురు ముందు తల ఎత్తుకోలేకుండా ఉన్న పరిస్థితి ఉండొచ్చు ఒకవేళ. కానీ దేన్ని బట్టి? నీకున్న పరిస్థితిని బట్టి, నీకున్న ఆర్థిక ఇబ్బందిని బట్టి నలుగురిలో పోవాలంటే వెళ్ళలేక 4 గోళ్ల మంది కుమిలిపోతున్నావు కావచ్చు. నీకున్న అనారోగ్యాన్ని బట్టి నలుగురిలో వెళ్ళలేక 4 గోళ్ల మంది కుమిలిపోతున్నావు కావచ్చు. నీకున్న పరిస్థితి నీ భార్యను బట్టో, నీ భర్తను బట్టో, కుటుంబాన్ని బట్టో, లేదా నీ పిల్లల్ని బట్టో, వారికి ఉన్నటువంటి వారి మీద ఉన్నటువంటి ఆ యొక్క వ్యతిరేకతను బట్టి నీవు కృషించి ఎక్కడ చెప్పుకోలేక వేదన చెందుతున్నావు కావచ్చు. బాధపడమాకు. దేవుడు ఇస్తున్నాడు. ప్రభు చెప్తున్న మాట ఇది. ఈరోజు దేవుడే సరాసరిగా కలగజేసుకునేదో మాట్లాడుతూ తెలియపరుస్తున్నాడు. నువ్వు బాధపడక ధైర్యంగా ఉండు. ఆయన ఇచ్చే మాట విలువగలిగింది. ఎవ్వరూ చెప్పలేని మాట దేవుడు చెప్తాడు. ఎంత గొప్ప అధికారైనా చెప్పలేని మాటను దేవుడు చెప్తాడు. ఆ అధికారి చెప్పినా తీర్చాడు, కానీ దేవుడు మాటిస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇక ఈ వాగ్దాన్ని బట్టి ఎత్తుపట్టి ప్రార్థన ప్రభు, నా జీవితంలో నువ్వు చెప్పిన మాట ఇది. ఇక ఎన్నడూ సిగ్గునందు నీవను. ఇంతవరకు సిగ్గుపడుతున్నాను, అవమానించబడ్డాను, వెలివేయబడ్డ పరిస్థితి ఉంది. కానీ ఇక నన్ను సిగ్గుపడిన ఒక 4 గోళ్ల తల ఎత్తుకొని తిరిగేలా చేయండి అని దేవుడిలో గోజాడు ప్రార్థించు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళను కాక. దేవుడి మాట దీవించి ఆశించను కాక. నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థన. మహాగండ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి,
నా జనుడికి ఎన్నడూ సిగ్గునందులను గొప్ప వాగ్దానం ఇచ్చావు ప్రభా. మేము మీకు ప్రజలుగా జనంగా ఉంటే సహాయం దయచేయండి. మాలో ఉన్న పొరపాట్లు క్షమించండి. ఏ వైపు తిరుగుతున్నాం ప్రభా, రక్షించండి ప్రభా. నీ ఆత్మతో నింపని వేడుకుంటున్నాం ప్రభా. ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అవమానాలను బట్టి, నిందలను బట్టి ప్రభా తండ్రి, అనారోగ్యాలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, నలుగుట్లో చెప్పుకోలేక తిరగలేక పరిస్థితితో ఎంతో వేదనతో కుమిలిపోతుండగా మా జీవితాలను కట్టి బాగు గీసి స్థిరపరిచి మంచి ఆరోగ్యం క్షేమం తెచ్చి నలుగుట్లో తల ఎత్తుకొని తిరిగిన సహాయం తెచ్చి కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.